ప్రశ్నించే గొంతులపై సర్కార్ కుట్రలకు న్యాయస్థానం చెక్ పెట్టింది. తెలంగాణ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఎర్రోల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెడ్ విత్ 190 అండ్ 3 క్లాస్ 5 BNSS కింద ఎర్రోల శ్రీని గారిని రిమాండ్ కోసం తీసుకురావడం జరిగింది. ఏదో ఎర్రోల శ్రీనివాస్ గారికి అట్రాక్ట్ కావనే కోణంలో ఈ రోజు మేము ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది డిఫెన్స్ కౌన్సిల్స్ గా మా ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకుని జడ్జి గారు బెయిల్ మంజూరు చేస్తూ 5,002 షూరిటీస్ ఇస్తూ ఎర్రోల శ్రీనివాస్ గారిని విడుదల చేయడం జరిగింది. అంటే వాళ్ళు క్లియర్ గా ఇక్కడ ఎర్రోల శ్రీనివాస్ గారికి సంబంధించిన 3 క్రైమ్స్ ఇందులో ప్రస్తావించడం జరిగింది. 3 కేసులలో ఎర్రోల శ్రీనివాస్ గారికి సంబంధించిన ఈ కేసులు ఇవి ఎర్రోల శ్రీనివాస్ గారు మనకు తెలిసిందే ప్రముఖ ఉద్యమకారుడు. తెలంగాణ విద్యార్థి నేతగా ఉన్న సమయంలో తెలంగాణ ఆజిటేషన్ సమయంలో ఆయన మీద నమోదైనటువంటి 3 కేసులని అబిచువల్ అఫెండర్ కాకుండా ఈ 3 కేసులు ఉద్యమ కేసులో గవర్నమెంట్ జీవో వేసి క్లోజ్ చేసినటువంటి కేసెస్ ఇవి ఆయనకు సంబంధం లేని క్లోజ్ అయిన కేసులను కూడా ప్రస్తావిస్తూ అబిచువల్ అఫెండర్ కాకుండా అబిచువల్ అఫెండర్ అని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తే జడ్జి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న ఎర్రోల శ్రీనివాస్ గారికి సంబంధించిన కేసెస్ క్లోజ్ అయిన కేసులను ప్రస్తావించడం జరిగిందని కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది. ఆ కేసులకు సంబంధించిన వివరాలు ప్రాసిక్యూషన్ తరఫున అవి ఆన్లైన్లో మేము చూసిన సందర్భంలో అవి కనబడ్డాయి. మేము అందుకే ఇవి మెన్షన్ చేసినట్టు క్లియర్గా అంటే ఓవరాల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పర్టికులర్స్ని ఆ కేసెస్ పెండింగ్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేయలేదు. బేసింగ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం పైన ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. చట్టాలపైన మాకు గౌరవం ఉంది. కోర్టు నిబంధనలను తప్పకుండా పాటిస్తాం. పొద్దున్నుంచి నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ, కుటుంబ సభ్యులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్ కి, కార్యకర్తలకు, మాజీ చైర్మన్ అందరికీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్స్ కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అడుగడుగుడా నిమిషం పొద్దున 6 గంటల నుంచి వెంటనే ఉండి అన్ని ఫాలోఅప్ చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.